చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ధర్నాలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి మండలాలలో, టౌన్లలో కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా న్యాయం మాట అని చెప్పి మళ్ళీ రైతులను కూడా ఆంక్షలు విధిస్తూ ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఒకరికే ఇస్తామని, మళ్ళీ 2 లక్షల మీద ఉన్నలో ఆ మిత్తి 2 లక్షలు 10,000 ఉన్న 20,000 ఆ 20,000 కడితేనే 10,000 2 లక్షలు ఇస్తామని నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? ఎలక్షన్ ఏమని చెప్పినావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. రైతులందరికీ నేను ముఖ్యమంత్రి సైన్ పెట్టంగానే ఇమ్మీడియట్లీ అందరి ఖాతాల్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని మాయమాటలు చెప్పాను. అదొక్కటే కాదు, ఎన్నో మాయమాటలు చెప్పాను. ప్రజల్ని మోసం చేసినావు. ప్రజలంతా కూడా నీ మాయమాటలు, మోసాలు నమ్మి మార్పు కావాలని కోరుకొని మిమ్మల్ని ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ నువ్వు చేసింది ఏంటి? వచ్చినప్పటి నుంచి 9 నెలల నుంచి ఏ కార్యక్రమాలు కానీ ఏదైనా ఒక్క పని తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ముఖ్యమంత్రి అయిపోయినాక ఒక్క పని చేసినావు. అది ఇంతవరకు నీకు పరిపాలన అంటూ ఆలోచించింది అసలు? ఎప్పుడు చూసినా ఢిల్లీ కూడా తప్ప ఇంకా పనే చేయను. అన్ని మాయ మాటలు, మళ్ళీ అబద్ధాలు చెప్పి ఈయన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ విసిగెత్తింది నీ అబద్ధాలు. ఈయన లాస్ట్కు మళ్ళీ ఓట్ల కోసం మళ్ళీ మోసపూరితమైన ఆ రోజు ఎలక్షన్ ఇక్కడనే అందరికీ 2 లక్షల రుణమాఫీ అన్నావు. ఏమన్నా షరతులు ఉన్నాయి అన్నావా? ఏమన్నా మాట్లాడినావా? ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడడానికి? ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడి దేవుళ్ళ మీద ఒట్లేసి ఈరోజు ఏంటంటే అంటే ఎంత పాపాన్ని మూటగట్టుకుంటాం. నీకు ఓటేసిన పాపానికి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7 యువతాడికి దేవుళ్ళని ఒట్లేసి ఆగస్టు 15 రుణమాఫీ చేస్తా అని చేయకపోతే ఏంటంటే ప్రజలు ఏం కావాలి? అదే దేవుళ్ళందరికీ ఏమైనా కోపం వచ్చి మంచి చెడా నీదేం పోతుంది? నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసిన అబద్ధాలకు ఆ దేవుడు ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏమన్నా కీడు జరగాలి, దేవుడని చెప్పించగలగాలి, ఏమైనా కాగాలనే ఒక భయంతోనే ఈరోజు హరీష్ రావు గారు వచ్చి దేవుణ్ణి ప్రార్థించడం. అయ్యా దేవుడా క్షమించి, పాపాత్ముడిని క్షమించు, ఈ పాపాత్ముడిని క్షమించి వదిలిపెట్టు. కానీ పాపాత్ముని ఎన్నుకున్నందుకు మేమంతా శిక్ష అనుభవిస్తున్నాం. మళ్ళీ మీ మీద ఒట్టేసి ఆ పని చేయలేదు, మమ్మల్ని మాత్రం క్షమించకు దేవుడా అని ఈరోజు దేవుళ్ళని